హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రికలం పార్టీ సృష్టించిన ప్రపంచంలో ఎంతో మంది సామాన్యులు శాసనసభకు ఎంపికైన సంగతి మనందరికీ తెలిసిందే. ఆటో డ్రైవర్ విజయ్ కారు డ్రైవర్ కుమారుడు ఇలా చాలా మంది ఎమ్మెల్యేలుగా నిలిచారు కదా. అయితే మరో ఆసక్తికరమైన మహిళా ఎమ్మెల్యే స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఎవరు అంటే, ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఆవిడ తమిళనాడులో ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగులో ప్రచారం చేసి మరీ ఘన విజయం సాధించింది. ఇక ఆమెనే కీర్తన సంపత్. మరి ఈమె కథేంటి అనేది ఓసారి చూద్దామా. విరుద్ నగర్ జిల్లా ఛత్రరెడ్డిపట్టి గ్రామానికి చెందిన కీర్తన సంపత్ పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సి స్టాటిస్టిక్ పూర్తి చేశారు. డేటా అనలిస్ట్గా ఆమెకున్న నైపుణ్యాలతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందంలో స్థానం సంపాదించుకున్నారు. ఆ క్రమంలో గోవా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తెర వెనక వ్యూహకర్తగా కీలకంగా వ్యవహరించారు ఆవిడ. ఇక 2021 తమిళనాడు ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ విజయం కోసం కూడా ఆమె పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగానికి లీడ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ఆమెకు తెలుగు భాషపై అద్భుతమైన పట్టొచ్చింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది నాయకులను గెలిపించే వ్యూహాలు రచించిన కీర్తనను తన సొంత జిల్లాలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీవ్రంగా కలిసివేశాయి. వెంటనే బాణాసంచా రాజధానిగా పేరొందిన శివకాశిలో తరచూ జరిగే అగ్ని ప్రమాదాలు, తాగునీటి గురించి, వైద్యం గురించి, రోడ్ల గురించి ఇలా కనీస మౌలిక సదుపాయాల గురించి ఆమె ఆలోచనలో పడిపోయింది. ఇంజనీరింగ్ డిగ్రీలు చదివిన స్థానిక యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లడం, లేకపోతే ఇక్కడే టాక్సీ డ్రైవర్లుగా స్థిరపడ్డాన్ని ఆమె తట్టుకోలేకపోయారు. దీంతో తన చేతిలో ఉన్న లగ్జరీ ఉద్యోగాన్ని వదిలేసి సొంత ఊరుకు వచ్చేసింది. స్థానిక సమస్యలపై సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తూ అనతి కాలంలోనే లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు ఆవిడ. ఇక కీర్తనకు ఉన్న ప్రజాదరణను గమనించిన టీవీకే అధినేత విజయ్ ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందే ఆమెకు శివకాశి నియోజకవర్గ టికెట్ కేటాయించారు. ప్రచార బరిలోకి దిగిన కీర్తన తనదైన శైలిలో దూసుకుపోయిందని చెప్పుకోవాలి. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూనే నియోజకవర్గంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలను ఆకట్టుకోవడానికి తెలుగులో ప్రసంగించింది. అందరినీ ఆశ్చర్యపరిచింది కూడా. ఈ వినూత్న ప్రచార శైలిని మంత్రముగ్ధులైన ఓటర్లు కీర్తనను భారీ మెజారిటీతో గెలిపించేశారు. ఇక శివకాశిలో గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యే కూడా ఈమె కావడం గమనార్హం. మీకెలా అనిపిస్తుంది? ఒక తెలుగు మహిళ టీవీకే పార్టీలో శాసనసభలో అడుగుపెట్టడం? కామెంట్ చేయండి.